నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం పోలీస్ వర్గానికి వెళ్లే కథ గురించి అయితే తెలుసుకుందాం. మనకి ఇందులోని భక్తి ఎంత ముఖ్యమైనదో అనేది తెలియజేస్తుంది ఈ కథ. కార్తీక మాసము ఆఖరి రోజైన అమావాస్య నాడు పుణ్య స్త్రీలు కన్యకామణులు అంతా కలిసి కార్తీక మాస చివరి రోజైన ఆ అమావాస్య తెల్లవారుజామునే నిద్రలేచి అందుబాటులో ఉన్న నది, కాలువ, చెరువు, దిగుడు బావి వంటి వాటి దగ్గరికి వెళ్లి అరటి దప్పల్లోని దీపాలైతే వదులుతారు. మరి కొంతమంది మగవారు కూడాను తమ వైవాహిక జీవితం బాగుండాలని, దాంపత్యం బాగుండాలని పెళ్లి కాని వారు ఇలా అయితే పూజలు చేసి దీపాలని వదులుతూ ఉంటారు. మరి అలా అరటి దప్పుల్లోని దీపాలు వదలడం వలన ఆ కాంతుల వలన వాళ్ళ జీవితాల్లో ఉండే చీకట్లని పారద్రోలుతాయని, అంతేకాకుండా అంత్యకాలంలోని స్వర్గానికి చేరుస్తాయని ఆ వెలుగులు అందరూ కూడా నమ్ముతారు. అయితే మరి కార్తీక మాసానికి ప్రాముఖ్యత ఇచ్చినదే దీపం. అయితే ఆ దీపం యొక్క విశిష్టతను, ప్రాముఖ్యతను తెలిపేందుకు, మరింత బలపరిచేందుకు ఈ కథనైతే చెప్పుకుంటూ ఉంటారు. అది పోలీస్ వర్గం కథ. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా తీర ప్రాంతాన చాలా కాలం క్రితం బాదర అనే గ్రామం ఉండేది. దాదాపు ఆ గ్రామ వాస్తవ్యులంతా సంపన్న కుటుంబీకులే. వారితో పాటుగాను చాకలి పోతడనే కుటుంబం కూడా ఉండేవారు. అయితే ఆ పోతడికి 5 కుమారులు. వారికి వివాహాలు కూడా అయిపోయాయి. మరి వారంతా కూడాను కలిసిమెలిసి ఉమ్మడి కుటుంబంగానే జీవించేవారు. వారందరిలోనూ చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు చిన్ననాటి నుంచే దైవం మీద అపారమైన భక్తి, పూజలు, వ్రతాలు అంటే విశేషమైన ఆసక్తి. కానీ ఆమె అత్తగారు మాలికి ఆమె భక్తి అంటే గిట్టేది కాదు. తను చేసేదే పూజ అని, ఇతరులు చేసేది పూజ కాదు అనే మనస్తత్వం కలది. అయితే దాంతోని ఆమె పూజలు, ఆచారాలు పాటించాలంటే తనకు మించిన వారు వేరెవరూ లేరని ఆమె అనుకునేది, అహంభావ పడుతూ ఉండేది. ఈ విషయాన్ని మిగిలిన కోడళ్ళంతా గ్రహించారు. దాంతోని వారంతా ఆమె మెప్పు పొందేందుకు ఆమె ఎంత అంటే అంత అంటూ వంత పాడేవారు. దాంతోని ఆమె చిన్న కోడలను వదిలి ఎక్కువగాను ప్రతి విషయంలోనూ ఆ 4 కోడళ్లతోనే కలుపుగోలుగా ఉండేది. తనకు జరుగుతున్న అన్యాయాన్ని భర్తకు చెప్పుకుందామన్నా అతడు కూడా అమ్మ మాటకు ఎదురాడలేక బదులు పలికేవాడు కాదు. మామగారు కూడా అంతే. దాంతోనే ఆ ఇంట్లోని అత్త చెప్పిందే వేదం. పూజలు, వ్రతాలు విషయంలో కూడాను మాలి తన మాటనే నెగ్గించుకునేందుకు పోలిని విడిచిపెట్టి మిగతా కోడళ్ళనే కలుపుకునేది. అలాగే కార్తీక మాసం రానే వచ్చింది. చిన్న కోడల్ని ఇంట్లో వదిలి మిగతా కోడళ్లతో కలిసి నదికి వెళ్లేది. అక్కడ వీరందరితో కలిసి నదీ స్నానం చేసి అరటి దొప్పల్లో దీపాలని వెలిగించుకొని వచ్చేది. ఈలోగా చిన్న కోడలు తమకు తెలియకుండా ఇంట్లో ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతోని దీపం పెట్టకుండా కావలసిన సామగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ నదికి వచ్చేది అత్తగారు. ప్రతి దైవ సంబంధిత విషయాల్లోనూ ఈ విధంగానే జరిగేది. మనసుంటే మార్గం ఉంటుందన్న మాదిరి మనసులోని దైవాన్ని నమ్ముకోవాలి గాని అనుకున్నది నెరవేరేందుకు తగిన మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడు. ఇందుకు పోలి నిస్వార్థ భక్తియే తార్కాణం. అయితే అత్తగారు చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా ఎంత పగడ్బందీ జాగ్రత్తలు తీసుకున్నా అదేం విచిత్రమో కాని వీళ్ళంతా నది స్నానం ముగించుకొని వచ్చేసరికి ఇంట్లోని చిన్న కోడలు పెట్టిన దీపం ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించేది. అయితే ఈ దీపం వెలిగించేందుకు ఆమె ఎంతో కష్టపడేదంట. అయితే ఆ కష్టాన్ని కష్టంగా కాకుండా ఇది దేవుడు తనకు పెట్టిన పరీక్షగా భావించి ఆయన్నే మనసులోని స్మరించుకుంటూ పెరట్లోని ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని తీసుకొని దాంతోని వత్తి చేసేది. ఆ వత్తికి కవ్వానికి అక్కడక్కడ అంటుకొని ఉన్న వెన్న రాసి దీపాన్ని వెలిగించేది. దీపం ఎవరికి కనిపించకుండా ఉండేందుకు దానిపైన బుట్టని బోర్లించేది. ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపం వెలిగించింది పోలి. ఇలా 1 రోజులు గడిచాయి. ఈ రోజే కార్తీక మాసం చివరి రోజు, అమావాస్య. ఈ ఒక్కరోజు పరమాత్మ కృపా కటాక్షాలతో దీపం పెట్టగలిగితే అనుకున్న ఆశయం నెరవేరుతుంది. కాబట్టి ఈ చిన్న కోరికని నెరవేర్చు కార్తీక దామోదర
అని మనసులోని శ్రద్ధ భక్తులతోని స్మరించుకుంది పోలి. కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలు వదిలిపెట్టేందుకు అత్తగారు మిగతా నలుగురి కోడళ్లతో కలిసి నదికి బయలుదేరింది. వెళుతూ వెళుతూ పోలికి ఇంటెడు చాకిరిని అంటగట్టి పోయింది. నేను దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేసరికి ఒక్క పని కూడా మిగిల్చకుండా పూర్తి చెయ్యాలి, లేదా తగిన శిక్ష అనుభవిస్తావు అంటూ హెచ్చరించి మరీ పోయింది. అయినా దైవాన్ని నమ్మిన పోలి రోజువారీ పనులే కాక అత్తగారు తనకు అప్పగించిన ఇతర పనుల్ని కూడాను భగవత్ కృపతోనే సునాయాసంగా పూర్తి చేసి రోజు మాదిరిగానే కార్తీక దీపం వెలిగించుకుంది. పోలి దీపం పెట్టనీయకుండా నీచ బుద్ధితోనే అత్తగారెన్ని అవంతరాలు కల్పించినా వాటిని అవలీలగా పూర్తి చేసి ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్న పోలిని చూసి క్షీరాబ్ది వాసనకి ముచ్చట వేసింది. దాంతోని పోలిని బొందితో అంటే ప్రాణంతో ఉండగానే శరీరంతోనే స్వర్గానికి రప్పించుకునేందుకు పుష్పక విమానాన్ని పంపించాడు వైకుంఠవాసి పరంధాముడు. సరిగ్గా అదే సమయానికి అత్తగారు నలుగురు కోడళ్ళు ఇంటికి చేరుకుంటున్నారు. పైనుంచి తేజోమయమైన కాంతిపుంజం ఒకటి కిందకి వస్తుందా అన్నట్టు పోలి ఇంటి ముందుకొచ్చి నిలిచిందా దివ్యమైన దేవతా విమానం. తమ కోసమే ఆ విమానం వస్తుందని వారంతా అనుకుంటుంటే దేవతలంతా పోలిని అందులోకి సాదరంగా ఆహ్వానిస్తూ చేయందించి మరీ లోపలికి కూర్చుంట పెట్టుకున్నారు. అంతే, అది తమ కోసమే వచ్చిందనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. అయితే అది చూసిన వారందరూ కూడాను ఎలాగైనా పోలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకుంటూ పోలి కాళ్లను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేశారు. ఇస్మంతైనా ప్రయోజనం లేకపోయింది. విమానంలోని పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అర్హత ఉందని, మీకు లేదంటూ దేవతలంతా వారిని క్రిందికి తోసివేస్తున్నారు. అంతేకాదు, చిన్న కోడల్ని దీపం పెట్టనేయకుండా దుర్బుద్ధితోని ఎన్ని ఆటంకాలు కల్పించినా అన్నింటినీ తన అచంచలమైన భక్తితోని అధిగమించి కార్తీక మాసం నెల రోజులు ఒక్కరోజు కూడాను మానకుండా దీపం పెట్టిన పోలి శ్రద్ధా భక్తికి పరమానందుడు ఎంతగానో పరవశుడయ్యి అందుకే ఆమెను తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించాడని అందులోని దేవతలు చెబుతూ విమానాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్న మాలి ఆమె కోడళ్ల చేతులను నరికివేశారు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే అహంకారాన్ని వీడి నిష్కల్మషమైన మనసుతోని ఏది చేసినా దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడని, అదే ఆయనకు ప్రియమని తెలుసుకోవాలి. పోలి ఆ విషయాన్ని తెలుసుకుంది. అప్పటి నుంచి మహిళామణులంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య తెల్లవారుజాము అరటి తొప్పల్లోని ఒత్తుల్ని వెలిగించి నీళ్లలోని వదులుతారు. కార్తీక మాసంలోని ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కనీసము ఈ రోజు 30 ఒత్తులను వెలిగించి నీటిలోని వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని కార్తీక పురాణం చెబుతోంది. వీలైతే ఈ రోజు బ్రాహ్మణులకు ఉసిరి దీపాన్ని గాని స్వయం పాకాన్ని గాని దానం చేస్తే మంచిది. మరి అదే అండి, నిస్వార్థమైన భక్తి శ్రద్ధలు ఉంటే ఆ దేవుడే దిగివస్తాడని ఇదొక కథ తార్కాణంగానైతే నిలిచింది. మరి కార్తీక మాసంలోని దీపానికి ఎంతటి విశిష్టత ఉందో అనేది ఈ కథ అయితే తెలియజేస్తుంది. అంతేకాదు, ఎవరు కూడాను కుటిల బుద్ధితోని పైకి అందరికీ చూపించుకునేందుకు మనం పూజలు అయితే చేయకూడదు. పూజలు అనేవి భక్తి శ్రద్ధలతో మనసు పెట్టి చెయ్యాలి. మనసు లేనిదే అక్కడ పూజ చేసినా ఫలితం ఉండదు. మరి రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.